సో ఇది మెయిన్ వచ్చేసి జస్ట్ ఇంట్రో ఈ టైము అందరూ కనెక్ట్ కానీ అనేసి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఏమిటికి ఇది నేర్చుకోవాలని అది మీకు తెలుసుకోవాలా, రైట్? ఏమిటికి ఇవన్నీ ఇట్టుకొని ఏం చేస్తారు, దీనికి మీకు ఏం ప్రయోజనము, అది మీరే క్వశ్చన్ అడగాల, అట్లా క్వశ్చన్స్. అప్పుడు మీకు తెలిసవుతుంది. ఓకే, దీని ఇంకా నాకేం ప్రయోజనం, ఇవన్నీ నేర్చుకొని ఏమి సేల్ వాట్సాప్ ఏమి ఇంపార్టెంట్ లేదంటే ఇంక నేర్చుకొని ఏం ప్రయోజనం అని అట్లా. సో దానికి మీరే క్వశ్చన్ అడుకోవడం అట్లా ఫస్ట్. ఏమిటికి నేను ఇది చేయాలా, దీని ఇంకా నాకేం ప్రయోజనము, అది మీరు అనుకోనాలి. అది సో మేబీ మీకు ఏమరో ఒక ప్రాబ్లం ఉంటుంది, రైట్? ఆ ప్రాబ్లమ్ ఎవ్రీ టైం వస్తూనే ఉంటుంది. అప్పుడు మీకు గోతవుతుంది ఇదేమి ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, దీని ఇంకా నేను ఏం అర్థం చేసుకోవాలి ఈ ప్రాబ్లం, ఇంకా దీన్ని ఎట్లా సాల్వ్ చేసాలా, దీని ఇంకా వేరే టైప్ ఇంకా పర్స్పెక్టివ్ ఇంకా చూడాలా, చూస్తే ఏం తెలిసి అవుతుంది నాకు. మేము ఎప్పుడు చూస్తాను అందరికీ వాళ్ళు తప్పు, వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు అనుకునే ఉంటాము. బట్ మన దాంట్లో ఏం తప్పు ఉందో అది మేము చూడాలా. అది మెయిన్ ఇంపార్టెంట్. మేము ఎప్పుడు వేరే వాళ్ళ పైన వేస్తాం, వాళ్ళు తప్పు చేస్తున్నాం, వీళ్ళు తప్పు చేస్తున్నాం అది. సో అది ఇంపార్టెంట్ వచ్చేసి దీని ఇంకా నాకేమీ అర్థమవుతుంది ఈ ప్రాబ్లం, ఇంకా నా తప్పేముంది, నేను తప్పెట్లు తీసేసుకోవాలా, అది ఇంపార్టెంట్. అదే మెయిన్ ఇంపార్టెంట్. సో వేరే వాళ్ళు ఏమైనా చేయని అది ఇచ్చిపెట్టారంట. మెయిన్ వచ్చేసి మన దాంట్లో ఏం తప్పు ఉంది, దాన్ని ఎట్లా తిద్దుకోనాలా, అది ఇంపార్టెంట్. దీ అది నేర్చుకునేది ఇది విద్య ఇది. సో ఎప్పుడు అంటే మేము ఎట్లా గ్రో కావాలా, మేము ఎట్లా దాని తప్పని తీర్చేసుకోవాలా, ముందుకు పైకి పోవాలా, అది చూడాలి అంతే. అదే ఇంపార్టెంట్. సో దానికోసం మేము ఇవన్నీ నేర్చుకుంటానమ్మా అని యోచన చేయాల, అది రైట్. సో కొన్ని జనాలకి ఏమరు ఇది ఉంటుంది, ప్రాబ్లమ్స్ లైక్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని జనాలకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎట్లా, ఇది ఏమిటికి ఆయే, దీని ఇంకా నాకేం అర్థమవుతుంది. రైట్, అప్పుడే 40 మినిట్స్ అవుతుంది. సో ఇది యాక్చువల్లీ ఇది కనెక్షన్ తిరిగా కట్ అవుతుంది, తిరిగా జాయిన్ అవుతాము ఎవ్రీ 40 మినిట్స్. ఇది అవుతుంది అయినా ఇది కట్ అయినాక తిరిగా జాయిన్ అవుతాం అదే మీటింగ్ మినిట్స్, అదే లింక్లో. ఓకే. ఇది 10 మినిట్స్లో కట్ అవుతాను, తిరిగా జాయిన్ అవుతాం, రైట్. సో సో కొన్ని జనాలకి ఆరోగ్యం ఒకసారి బాగుండదు, ఎప్పుడో ఏమో ఒకటి కాయలు వస్తూ ఉంటాయి. అది ఏమిటికి వస్తా అంటే ఎప్పుడు చూస్తే డాక్టర్తో పోతాము ట్రీట్ చేసుకోనికి. బట్ ద ప్రాబ్లం వచ్చేసి రూట్ కాజ్ ఏమిటికి అవుతుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. అందరూ ఊరికే పైన పైన ట్రీట్ చేస్తారు, బట్ లోపల అది స్టార్టింగ్ ఇంకానే అది ఆ రూట్ కాజ్ అంటే మైండ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ మైండ్ ఇంకా తిరిగా మన ఎనర్జీ, వేరే ఎనర్జీ వస్తుంది, ఆ ఆస్ట్రల్ బాడీ అనేసి అది ఆమెకు చెప్తాను నేను. బట్ అక్కడికి వస్తుంది అది ఇంకా ట్రీసెల్ అంటే నెక్స్ట్ థర్డ్లో బాడీకి వస్తుంది. సో ఆ ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ మైండ్ని ఏమిటికి అవుతుంది అది తీయాల రూట్ కాస్, ఆ రూట్ కాస్ ఏమిటికి అవుతా అనేసి తెలుసుకోవాలా. సో ఈ విద్యలో మీకు అట్లా అన్నీ అర్థమవుతుంది, ఎక్కడ ఇంకా స్టార్ట్ చేయాలా, ఎట్లు స్టార్ట్ చేయాలా, దాని ఇంకా ఎట్లు ట్రీట్ చేసుకోవాలా, అది రైట్. సో కొన్ని జనాలు ఊరికే ఏమో క్యూరాసిటీ, ఏమో తెలుసు తెలుసు కానీ ఏమో చూస్తాము, దీంట్లో ఏం నాకు అర్థమవుతుంది, దాని ఇంకా నాకేం ప్రయోజనం, అట్లా జనాలు వస్తూ ఉంటారు ఇక్కడ ఈ విద్య నేర్చుకోవడానికి. కొన్ని జనాలు ఊరికే టైం పాస్కి వస్తారు. అందరూ జాయిన్ అయినారు, నేను జాయిన్ అయ్యి చూస్తాం ఏమవుతుంది. టైం పాస్ ఉండేవాళ్ళు తిరిగా లాస్ట్లో అనుకుంటారు ఓకే నాకు ఏమో అర్థమైనది. అట్లా వాళ్ళు ఉంటారు, రైట్. సో దీ సో ఇవన్నీ నేర్చుకున్నాక మీకు ఏం అర్థమవుతుంది, సో మీరే అనుకోనాలా ఈ క్లాస్ ఇంకా నాకేం ప్రయోజనము, దీని ఇంకా నేను ఏం నేర్చుకుంటాను, అండ్ ముందుకు ఎట్లు పోతాము దీన్ని నేర్చుకొని, అది ఇంపార్టెంట్. అది ఎవ్రీ లైఫ్లోనూ ఎవ్రీ సెకండ్లోనూ ఇది విద్య మీరు యూస్ చేయవచ్చు. దాని ఇంకా అట్లే మీరు గ్రో అయ్యేది, రైట్. అది ఇంపార్టెంట్. సో ఈ క్లాస్ ఇంకా మీరు ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ మీరు ఎవరు, అదే ఇంపార్టెంట్, అది నేర్చుకుంటారు. అదే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్లాస్, ఎంటైర్ క్లాస్ వచ్చేసి మీరు ఎవరు,
అది ఇంపార్టెంట్. మీరు ఎట్లా దీని ఇంకా నేను ఎంత ఊరికే జస్ట్ బాడీ కాదు. ఈ బాడీ ఇంకా మేము ఎంత పెద్దదని మీకే తెలిసైతుంది. అండ్ మేము ఎంత క్రియేటివ్ అనేసి మీకు తెలిసైతుంది ఈ క్లాస్ ఇంకా. సో అది ఇంపార్టెంట్. ఆమెడికి సో ఇదొచ్చేసి ఇది సో నిమిషము కింద పెడతాను. సో ఇక్కడ ఇది ఈ పిక్చర్స్ వస్తే మీకు అవుతుంది మన దాంట్లో డార్క్ లైట్ రెండు ఉంటాయి. అంటే చెడుది మంచిది అన్నీ ఉంటాయి. రైట్. అందరికీ ఒక లెవెల్లో ఉంటాయి. రైట్. ఈ ఇక్కడ లైట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఫుల్ డార్క్నెస్ అంటే ఎప్పుడు అంటే అంత ఏమంటారు దాన్ని డార్క్నెస్ అంటే ఆ, చాలా చెడ్డోళ్ళు ఉంటారు, చాలా మంచోళ్ళు ఉంటారు, రెండు ఉంటాయి అందరికీను. అది ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ తెలుసుకోవాలి. అది మనకి ఎంత డార్క్ అంటే చెడ్డది అనుకోండా, లైట్ అంటే మంచిది అనుకోండి, అట్లా అనుకోండా. రైట్. సో అన్ని అందరికీ అది ఉంటాయి. సో ఫ్రమ్ లెఫ్ట్ ఇంకా రైట్ ఎంత లైట్ తెస్తామో అంత మంచిది తెస్తామో మన దాంట్లో. అప్పుడు మీకు అది అంత పెద్దగా వెలుగుతాం. ఆ లైట్ అట్రాక్ట్ అవుతారు అందరూ అట్లా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది మీ దాంట్లో. సో దీంట్లో మీరు యా లెవెల్లో ఉండారు, ఎట్లా లైట్కి రావాలా, మన దాంట్లో ఇంకా ఎట్లా లైట్ తేవాలా, అది ఇంపార్టెంట్. ఆ లైట్ వస్తే మంచిది, ఎంత మంచిది, మేము ఎట్లా మాకు అన్నీ తెలిసైతుంది, ఇవన్నీ ఎట్లా గ్రో అవుతాడము, మరి మన రిలేషన్షిప్ ఎట్లా, అన్ని వస్తువుకో లేకుంటే ఈ భూమికో లేకుంటే మనుషులకో ఏమే కానీ అన్ని దానికి ఎంత ఇది ఉంది, ఎంత గ్రో అవుతామో, మన ఇంకా ఎంత లైట్ తెస్తాం, వెలుగు తెస్తాం అంటే మన దేవుని లోపల అనుకొని ఎంత తెస్తాం అంత. సో ఎట్లా గ్రో అవుతాం అనేసి అదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ క్లాస్లో మీరు నేర్చుకుంటాం. ఓకేనా? అక్కడికి నెక్స్ట్ వచ్చేసి మనకి దేవునికి ఏం రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ దీంట్లో నేర్చుకుంటారు. సో మేము ఎప్పుడు చేస్తాం, టెంపుల్ పై అక్కడ టెంపుల్లో పై పూజ చేస్తాము, పూజ చేసాక తిరిగి వచ్చినాక తిరిగి మామూలు అయిపోతాం. రైట్. సో బట్ ద థింగ్ ఇస్ అక్కడ ఇంకా ఆ టెంపుల్లో ఎంత ధ్యానం చేసి అదే ధ్యానము 24 అవర్స్ మన మనసులో పట్టుకొని ఎట్లా యూస్ చేస్తాం మన లైఫ్లో, అది ఇంపార్టెంట్. ఆ రిలేషన్షిప్ మనకి దేవునికి ఏం రిలేషన్షిప్, ఆ ఫుల్ ఇదే ఉంది ఆ కోర్స్లో గుర్తవుతుంది మీకు. అంటే ఊరికే పూజ చేసేది వాళ్ళు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళు అంతా ఏం లేరు. వాళ్ళకి మనకి గాడ్కి అంటే దేవునికి మనకి ఏం రిలేషన్షిప్ ఉంది, ఆ, అది ఫుల్ తెలిసవుతుంది ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకి ಮತ್ತೆ వేరే వాళ్ళకి ఏం రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ ఊరికే ఎవరో కానీ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి మనకి ఏం సంబంధము, ఆ, మన ప్లాన్ ఎట్లా చేసింటాము ముందు, పుట్టేకిన ముందర ఎట్లా ప్లాన్ చేసింటాము, ఆ రిలేషన్షిప్ అన్నీ తెలిసైతుంది మీకు. ఓకే. అందరూ ఊరికే రారు. సో ఏమో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాము ఇట్లా నాటకాలు, ఇవన్నీ నాటకాలు ఇక్కడ ఆడతానే ఇవన్నీ మేమందరూ. సో దాని ఇంకా మాకు తెలిసైతుంది ఇది రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ దీని ఇంకా నాకేం అర్థమవుతుంది, ఆ, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలా, వీళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలా. సో అవన్నీ మీకు ఇట్లా దీంట్లో తెలిసవుతాయి. రైట్. సో అల్టిమేట్లీ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి దీని ఇంకా నాకు ఏం అర్థమాయా, దీని ఇంకా నాకు ఏం విజ్డమ్ వచ్చాయి. విజ్డమ్ అంటే ఒక లైఫ్లో ఒక ఒక జ్ఞానం వచ్చాయి. ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా లేకుంటే ఈ ఏమేమైందో దాని ఇంకా మీకు ఒక జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే మెయిన్ ఇంపార్టెంట్. సో దీని ఇంకా ఈ జ్ఞానం వచ్చినాక ఎట్లా యూస్ చేస్తాను నెక్స్ట్ దానికి ఎక్స్పీరియన్స్కి, ఇవన్నీ మీకు అర్థమవుతుంది ఈ జ్ఞానంలో. ఆమెడికి మేము ఎప్పుడూ ఒకే టైప్ చూస్తూ ఉంటాము. ఒక పర్స్పెక్ట్ అంటే ఓకే ఇది మీరు తప్పు అనేసి అదే పట్టుకొని ఉంటారు. బట్ వేరే టైపింగ్ అను చూడాల, ఎట్లా పర్స్పెక్టివ్ అంటే వేరే అక్కడే వాళ్ళ టైపింగ్ అను చూడాల, వాళ్ళు ఎట్లా యోచన చేస్తున్నారు, వాళ్ళ ప్రకారము మేము ఎట్లుంటాం మనిషి, మన ప్రకారం వాళ్ళు ఎట్లుండాలి అట్లే అన్ని ప్రకారాలు మేము చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అన్ని ప్రకారాలు చూసినాక
మీకు ఒక పెద్ద జ్ఞానం వస్తుంది. దాని ఇంకా ఏం అర్థమయ్యని. ఆమెడికి దాని ఇంకా మీరు ఎంత గ్రో అవుతారనేసి మనం ఈ లెవెల్లో ఉంటామో నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోతాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అట్లా మీరు పైకి పోతాను అలా జ్ఞానం చేసుకొని ఊరికే ఏడే ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. దాన్ని యూస్ చేసి నెక్స్ట్ లెవెల్ ఏమి ఎట్లా పోతే ఇక్కడికి. సో ఈ లెవెల్కి రావాలంటే నేను ఏం చేయాల, నేను ఎట్లా యూస్ చేయాల వరల్డ్ని, అందుని ఎట్లా ట్రీట్ చేయాలా, అవన్నీ దీని ఇంకా మీకు లెవెల్ లెవెల్ వస్తూ ఉంటాయి. ఆ లెవెల్ అని దీంట్లో మీకు అర్థమవుతుంది. సో వాళ్ళు ఎవరో రేపు ఏమో చెప్తా అంటారు కదా, మేము వచ్చేది పుడతాము ఊరికి ఎంటీకి వస్తాము, తిరిగా చచ్చిపోయేది ఎంటీకి పోతాము, మరి ఇంక ఏం ఎత్తుకొని పోతాం అనేసి. బట్ ఒకటి ఉంది, ఏమో ఎత్తుకొని పోతాము, అది ఏమనేసి ఇది అంట. లిజన్. ఓకే. ఓకే. మనం తీసుకువెళ్ళే ఒకే ఒక్క విషయం. వృద్ధుడైన అనంత్ నాచు పట్టిన రాయిపై కూర్చుని కళ్ళు మూసుకుని ఆకుల గుండా గాలి సవ్వడిని వింటున్నాడు. అతను తన నిశ్శబ్ద జ్ఞానానికి ఆ లోయ అంతటా ప్రసిద్ధి చెందాడు. కుతూహలం, ప్రకాశవంతమైన కళ్లతో ఉన్న కవిత అనే యువతి అతని పక్కన కూర్చోవడానికి వచ్చింది. అనంత్, కవిత మొదలుపెట్టింది. మా తాతయ్య నాకు బాధ కలిగించే ఒక విషయం చెప్పారు. మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వస్తాం, ఏమీ లేకుండానే చనిపోతాం అని ఆయన అన్నారు. ఆమె తన చేతులను, ఆపై అతని చేతులను చూసింది. అది నిజమేనా? మనం నిజంగా ఏమీ తీసుకువెళ్ళమా? అనంత్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. అది ఒక గొప్ప నిజం అని అతను మెల్లగా అన్నాడు. నేను చాలా కాలం జీవించాను నా ప్రియమైన దానా. నాకు చాలా వస్తువులు ఉండేవి. ఒక బలమైన ఇల్లు, ఒక వెచ్చని అంగీ, మరియు ఒక వడ్రంగి కోరుకునే ఉత్తమ పనిముట్లు. కాని ఆ ఇల్లు పాతబడి కలప కుళ్ళిపోయింది. ఆ అంగీ పాతబడి చిరిగిపోయింది. నా పనిముట్లు ఒకప్పుడు పదునుగా, కొత్తగా ఉండేవి, మొద్దుబారి తుప్పుపట్టాయి. నేను వాటిని ఒక్కొక్కటిగా వదిలివేయవలసి వచ్చింది. అతను నేల నుండి ఒక ముడతలు పడిన కర్రను తీసుకున్నాడు. ఈ కర్రలాగే అవి కూడా నాతో కొద్దిసేపు మాత్రమే ఉన్నాయి. కవిత భుజాలు వాలిపోయాయి. అయితే అది నిజమే. ఆమె గుసగుసలాడింది. మనం కష్టపడి సంపాదించేవన్నీ, మనం తయారు చేసే అందమైన వస్తువులన్నీ అదృశ్యమైపోతాయా? అనంత్ చేయి చాచి ఆమె భుజాన్ని మెల్లగా తాకాడు. అన్నీ కాదు, నా ప్రియమైన దానా, అన్నీ కాదు. అతను తన తల వైపు, ఆపై తన గుండె వైపు చూపించాడు. నా పనిముట్లు తుప్పుపట్టి, నా ఇల్లు కూలిపోయినా వాటిని ఎలా నిర్మించాలనే జ్ఞానం అలానే ఉంది. నా చేతులను ఎలా ఉపయోగించాలనే జ్ఞానం అలానే ఉంది. నేను ఇతరులకు ఎలా నిర్మించాలో నేర్పించాను. వినడానికి సిద్ధంగా ఉన్న వారందరితో నా జ్ఞానాన్ని పంచుకున్నాను. నేను వారికి నా పనిముట్లు ఇవ్వలేదు, కాని వారి సొంత పనిముట్లు ఎలా తయారు చేసుకోవాలో జ్ఞానాన్నిచ్చాను. ఆ జ్ఞానం వారు నిర్మించిన ఇళ్లలో, వారి పిల్లల చేతుల్లో ఇప్పటికీ సజీవంగా ఉంది. మరియు జ్ఞాపకాలు. అతను తన స్వరం మరింత మెల్లగా కొనసాగించాడు. ఒక కుటుంబానికి వారి ఇల్లు నిర్మించడంలో సహాయం చేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం. నేను పనిచేస్తున్నప్పుడు నా వీపుపై పడిన సూర్యరశ్మి. ఇవి నీ చేతుల్లో పట్టుకోగలిగే వస్తువులు కావు, కాని నువ్వు ఎప్పటికీ కోల్పోలేనివి. కవిత ముఖం వెలిగిపోయింది. అయితే జ్ఞానం, జ్ఞాపకాలే నిజమైన సంపదలా? ఆమె అడిగింది. అనంత్ తల ఊపాడు. అవును, నా ప్రియమైన దానా. ఆ పాత సామెత ఒక గొప్ప నిజం, కాని అది అసంపూర్ణం. మనం ఏమీ లేకుండా వస్తాం, ఏమీ లేకుండానే వెళ్తాం. మనం సేకరించిన జ్ఞానం, తెలివి, మరియు మనం పంచుకున్న ప్రేమ తప్ప. అదే, నా ప్రియమైన దానా, మనం వెళ్ళేటప్పుడు మనతో తీసుకువెళ్ళే ఒకే ఒక్క విషయం. సో అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ ఈ క్లాస్లో. సో దీని ఇంకా ఏం ప్రయోజనం అవుతుంది మీకు ఈ క్లాస్లో? దీని ఇంకా మేము అనుభవం ఎట్లా చేస్తామో ఆ అనుభవం ఎత్తుకొని పోతాం, అదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఆ స్టోరీ. రైట్. So is that different from karma? ఇట్స్ సేమ్. ఐల్ టెల్ యూ ఎక్స్ప్లెయిన్ లేటర్. కర్మ అని.
సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ విద్యలని నేర్చుకుంటారు కదా అవాయిడ్ అంటే దీని ఇంకా మీరు ఎట్లా యూజ్ చేస్తారో అది మీ చేతిలోనే ఉంది. ఓకే, కొన్ని జనాలు ఓకే ఇవన్నీ విద్య నేర్చుకుంటే బట్ పైన తిరిగా సొసైటీలో పైన తిరిగి అట్లే ఉంటే ఏం ప్రయోజనం వచ్చే. సో అది మీకే కావాలా, మీకు ఒక గోల్ కావాలా. ఇది నేర్చుకున్నాక ఓకే నేను ఇది యూస్ చేస్తాను, ఎట్లా యూస్ చేస్తాను, అది ఇంపార్టెంట్. సో దీనికి ఒక స్టోరీ ఇది ఉంది ఇది. గుసగుసల పర్వతం, ద మౌంటైన్ ఆఫ్ విస్పర్స్. గొప్ప గుసగుసల పర్వతం అడుగున ఎలారా అనే జ్ఞానవంతురాలైన గురువు తన శిష్యులను పోగు చేసింది. ఆ మెరిసే శిఖరానికి వెళ్లే దారి హృదయం యొక్క ప్రయాణం అని ఆమె వారితో చెప్పింది. అది అంకిత భావంతో కూడిన దారి. అది మీరు ఒంటరిగా నడవాల్సిన దారి. ముళ్ళ తీగలు దాగి ఉన్న వేళ్లతో నిండిన ఆ వంకర మార్గాన్ని ఆమె చూపించింది. నేను మీకు దారి చూపించగలను ఎలారా అంది. కాని ప్రయాణం మీదే. ఇది అందరికీ కాదు. ఈ జీవితంలో కొద్దిమంది మాత్రమే గమ్యాన్ని చేరుకోగలరు. శిష్యులు తమ ప్రయాణం మొదలుపెట్టారు. లైరా ఉత్సాహంతో ముందుకి దూసుకుపోయింది. కాని వెంటనే ఆమె కళ్ళు దగ్గరలో ఉన్న ఒక వాగు నుండి మెరిసే కాంతిని చూశాయి. ఆమె నీటి దగ్గర మోకాళ్లపై కూర్చుని అడుగున ఉన్న నునుపైన మెరిసే రాళ్లను చూసి మంత్రముగ్ధురాలైంది. దారిని మర్చిపోయింది. మెరిసే నిధులను సేకరించడంలో ఆనందాన్ని పొందింది. ఇంతలో కేలన్ స్థిరంగా నడుస్తున్నాడు. అతను ఆ వాగును, ఇతర ఆకర్షణలను చూశాడు. కాని అతని చూపు ముందుకున్న దారిపై, దూరంగా ఉన్న మెరిసే శిఖరంపైనే ఉంది. ఇతర శిష్యులు కూడా తమ సొంత ప్రపంచాలను కనుగొన్నారు. ఒకరు సువాసనగల పూల తోటలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగిపోయారు. మరొకరు ఒక ఆసక్తికరమైన పక్షి అరుపులకు ఆకర్షితులయ్యారు. ఎలారా పర్వతం అడుగున ఉన్న ఒక నిశ్శబ్ద ప్రదేశం నుండి చూసింది. ఆమె వారిని పిలవలేదు లేదా వెనక్కి లాగడానికి ప్రయత్నించలేదు. వారు వారి సొంత మార్గాన్ని ఎంచుకోవాలని ఆమెకు తెలుసు. ఒక సుదీర్ఘమైన కష్టమైన ఎక్కడం తర్వాత కేలన్ చివరకు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి చేరుకున్నాడు. దారి ఇప్పుడు స్పష్టంగా ఉంది మరియు శిఖరం నుండి వచ్చే కాంతి ప్రకాశవంతంగా మెరుస్తూ అతన్ని లోతైన శాంతితో నింపింది. అతను పర్వతం కిందకి చూసి ఇతరులు ఇంకా తమ సొంత ఆకర్షణల ప్రపంచాలలో చాలా దూరంలో ఉన్నారని చూశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఈ ప్రయాణం వేగం గురించి కాదు, స్థిరమైన దృష్టి గురించి అని. ఎలారా కేలన్ వైపు చూస్తూ ఆమె ముఖంపై ఒక సున్నితమైన చిరునవ్వుతో, నేను మీకు దారి చూపించగలను ఆమె గుసగుసలాడింది. కాని గమ్యాన్ని చేరుకోవడానికి మీరు ఒంటరిగా నడవాలి. ఇది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కొందరు ఈ జీవితంలోనే ఎదుగుతారు, మరికొందరు 100 జీవిత కాలాల తర్వాత ఎదుగుతారు. సో దీని అర్థం వచ్చేసి మెయిన్ అదే ఇవన్నీ నేర్చుకున్నాక మీరు ఆ గోల్ ప్రకారం పోతారా. ఆడ ఇది రైట్ రాంగ్ ఏమీ లేరు. కొన్ని జనాలు ఓకే ఈ లైఫ్ బాగుంది ఇట్లే ఇట్లే ఉంటానంటే అట్లా ఉండవచ్చు. కొన్ని జనాలు ముందుకు పోవాలంటే ముందుకు పోవచ్చు. అది మీ నిర్ణయం అంతే. సో దాంట్లో తప్పు లేరు, రైట్ లేరు. అదే అది నెక్స్ట్ ముందు వచ్చే క్లాస్లో చెప్తాను. మెయిన్ వచ్చేసి అందరూ యా లెవెల్లో ఉంటారో వాళ్ళకి ఆ లెవెల్ కంఫర్టబుల్ ఉంటుంది. వాళ్ళు ముందు నెక్స్ట్ 10 జన్మాలు ఎత్తుకొని పోతారో లేకుంటే ఒక జనంలో చేస్తారో అది వాళ్ళకి వాళ్ళే అనుకోవాలి, వాళ్ళే తెలుసుకుంటారు. సో మనం ఏం చేసే కదా. సో అది సో ఎవ్రీ ఇండివిజువల్గా మీరే యోచించాలి. నా గోల్ ఉంది, నేను ఆ గోల్ పోతాను. అది మీరు అనుకోనాల. మీరు అనుకొని మీరు ఏం కావాలో చేసుకోండి. అట్లా ఇది దాని అర్థం ఇది. సో అల్టిమేట్లీ అదే మీ గోల్. ఇవన్నీ నేర్చుకున్నాక ఎట్లా యూస్ చేస్తారో ముందుకి ఆ లైఫ్లో ఎట్లా యూస్ చేసుకుంటారని.